నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. నేను ఈరోజు అయితే దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఎల్లిపాయలు, చింతపండు జ్యూసు. ఇవి ఉంటే సరిపోతుందండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి అయితే ఎక్కువనే పడుతుంది దోసకాయ పచ్చడికి. ఇవి కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయండి. రెండు రకాలు ఉంటాయి కాబట్టి మనం చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది. నేనైతే ఒక స్పూన్ అయితే ధనియాలు అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్లోనే. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత పుదీనా వేస్తున్నాను. పుదీనా ఫ్లేవర్ కూడా దోసకాయ పచ్చడికి చాలా బాగుంటుంది. పుదీనా ఏ పచ్చళ్ళలో అయినా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా అంతే, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ధనియాల ఫ్లేవర్ కూడా పచ్చడిలోకి అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఇలా మొత్తం వేయించుకొని నేను సపరేట్గా అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. తర్వాత అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసి దోసకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వీక్లీ వన్స్ అన్న దోసకాయ కూరని తినాలండి. మన బాడీకి అయితే మన రొటీన్ లైఫ్లో దోసకాయని, సోరకాయని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి కూరగాయలను కూడా ప్రిఫర్ చేయాలి. ఈ దోసకాయ ముక్కలన్నీ ఇలా కలుపుకొని నూనెలో కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అన్న మగ్గనిచ్చుకుందాము. అంతలోపు మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, పుదీనా ఇవి ఉన్నాయి కదండి, అవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇందులోకి కొంచెం దొడ్డుప్పు వేసుకుంటే, ఎప్పుడైనా మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కంపల్సరిగా దొడ్డుప్పు అయినా సన్నుప్పు అయినా వేసుకోవాలండి. చూడండి, నేను ఎల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. తర్వాత మన దోసకాయలు చూడండి నూనెలోకి కొంచెం మగ్గిపోయాయి కదా. నూనెలో మగ్గుతోనే ఈ టేస్ట్ అనేది బాగుంటుందండి పచ్చడి. లేకపోతే కచ్చాపెచ్చగా ఉడికించుకోకండి. కొంచెం ఆయిల్లో చాలాసేపు కొద్దిగా మగ్గేలా ఉండండి. అంతలోపు అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత కొన్ని టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం నేనైతే దొడ్డుప్పు అయితే వేసుకుంటున్నానండి, ముక్క కొంచెం టేస్ట్ ఉండడానికి. మూత పెట్టేసి అయితే ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి, ఇట్లా డ్రైలాగా కావాలి. ఎందుకనంటే లిక్విడ్ ఫామ్లో కాకపోతే ఉండకూడదు. అంటే పచ్చడి కన్సిస్టెన్సీ రావాలి అంటే మనకు కొంచెం డ్రై లాగానే ఉండాలి. మొత్తం లిక్విడ్ లాగా అయితే పచ్చడి అనేది లూజ్ అయిపోతుంటుంది. కాబట్టి అలా ఉంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. పచ్చడి కదండి, కాడలతో కొత్తిమీర వేసేసుకున్నా పర్వాలేదు, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఈ చింతపండు ముక్కలు మాత్రమే వేసుకున్నానండి, వాటర్ అయితే వేయకూడదు. కొంచెం పులుపు అనేది పట్టుకుంటుంది. పచ్చడి కొంచెం పుల్లగా వస్తుంది. ఎలాగో అయినా ముక్కలు కొంచెం పుల్లగానే ఉంటాయి దోసకాయ ముక్కలు, అందుకోసమని కొంచెమే తీసుకున్నాను నేను చింతపండు. చల్లారినాక అయితే మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా. మీరు ఎలా చేసుకుంటారా? ఇలానే చేసుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ మాత్రం చేయండి.
నా పచ్చడి ఎలా ఉన్నది అనేది చూడండి. నేనైతే మెత్తగా గ్రైండ్ చేశాను. ఎందుకు అంటే కచ్చా పచ్చగా అయితేనే బాగుంటుంది, మరీ మెత్తగా ఏం చేయలేదు. కానీ పిల్లల కోసమని ఇలా చేశాను. పిల్లలకు అవన్నీ తగులుతుంటే తినరు. మా వారికేమో కచ్చపచ్చగా కావాలి. కానీ పిల్లలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అర్థం కాదు. ఒక్కొక్కసారి అలా అయిపోతుంది. కొంచెం అయితే మెత్తగానే అయింది. మీరు మాత్రం కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే స్టవ్ మీద అయితే పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే వేసేసుకున్నాను పచ్చడి పోపు కోసమని. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కొత్తిమీర. వీలైతే మీరు పప్పులు కూడా వేసుకోండి. మా పిల్లలైతే పప్పులు తినరు, పంటి కిందికి వస్తాయనేసి. కొంచెం ఇవి నూనెలో వేగాక కొంచెం మనం పసుపు వేసేసుకుందామండి. పోపు అయితే వేసేసుకుంటున్నాను పచ్చడిలో. చూడండి ఎంత బాగుందో. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.